నెతన్యాహుకు సర్ప్రైజ్ ఇస్తామన్న కొద్దిసేపటికే ఇరాన్ కీలక సైనికాధికారి మహమ్మద్ నైని మృతి చెందినట్లు కూడా ఇటు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇజ్రాయెల్ అమెరికా యుఎస్ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలోనే ఇజ్రాయెల్ నేత నెతన్యాహుకి మా దగ్గర యురేనియం నిల్వలున్నాయి, అలానే సర్ప్రైజ్ ఉందంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. ప్రెసెంట్ ఇంతలోపు ఒక రివర్స్ సర్ప్రైజ్ వెళ్ళింది. ప్రెసిడెంట్ మహమ్మద్ నైని మృతి చెందినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో కీలక సైనికాధికారి ఐఆర్జీసీ ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నైని మృతి చెందారు. శత్రు దేశాన్ని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయారు. ప్రెసిడెంట్ ఒక రివర్స్ సర్ప్రైజ్ అనే జరిగినట్లు కూడా కనిపిస్తుంది. ఇక ఈ మృతిని ప్రెసిడెంట్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. నైని మరణించడానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి కూడా ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వ్యాఖ్యల్లో యురేనియం నిల్వలున్నాయి, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే సామర్థ్యం ఇక ఇరాన్ కు లేదని నెతన్యాహు అన్నారు. ఇక ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం జరుగుతున్నప్పటికీ మా మిసైళ్ల పరిశ్రమ ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఘర్షణలో కూడా మేము ఉత్పత్తిని కొనసాగిస్తున్నాం, మా వద్ద చాలినన్ని నిల్వలు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయంలో మాకు ఎలాంటి ఆందోళన లేదంటూ కూడా మహమ్మద్ నైని చెప్పుకొచ్చారు. ప్రెసిడెంట్ మా శత్రువుకు సర్ప్రైజ్లు ఇంకా చాలా ఉన్నాయంటూ కూడా మహమ్మద్ నైని ప్రకటించారు. ఇక యుద్ధం కొనసాగే కొద్దీ కూడా అవి మరింత తీవ్రం కానున్నాయంటూ కూడా నైని ఒక కౌంటర్ ని కూడా ఇవ్వడం జరిగింది. అలా అయితే ఇరాన్ నౌకదళం ధ్వంసమైందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తోసిపుచ్చారు. ప్రజెంట్ పర్షియన్ గల్ఫ్ లోకి అమెరికా తన నౌకలను పంపాలంటూ సవాలు కూడా విసిరారు. ఇలా ఆయన హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు మహమ్మద్ నైని. ఈ వారంలో ఇప్పటికే ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లార్జానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బాసిజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రేజా సల్మానీ మరణించిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు మహమ్మద్ నైని కూడా మృతి చెందినట్లు కూడా ఐఆర్జీసీ ధృవీకరించింది. మనం చూస్తున్నాం, ఐఆర్జీసీ ధృవీకరిస్తుంది. ప్రెసిడెంట్ మహమ్మద్ నైని మృతి చెందినట్లు కూడా ఐఆర్జీసీ చెప్పుకొస్తుంది. అయితే కొన్ని గంటల ముందే ఈయన ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు బెంజమిన్ నెతన్యాహుకి సవాలు విసిరారు. మా దగ్గర యురేనియం నిల్వలున్నాయి, అలానే మీకు కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయంటూ కూడా ఇజ్రాయెల్కి ఆయన ఒక సవాలు విసిరారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రెసిడెంట్ ఆయన మృతి చెందినట్లు కూడా ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాత మహమ్మద్ నైని మృతి చెందినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు ఇది ఒక ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ దాడిలో కీలక సైనికాధికారి ఐఆర్జీసీ ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నైని మృతి చెందారు. ఇక ఈ వారంలో ఇప్పటికే ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లార్జానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రేజా సల్మానీ మరణించిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రెసిడెంట్ మహమ్మద్ నైని కూడా మృతి చెందినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటిస్తుంది. ప్రెసిడెంట్ సర్ప్రైజ్ కాస్త రివర్స్ సర్ప్రైజ్ అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రెసిడెంట్ కొన్ని గంటల ముందే ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. నెతన్యాహుకి ఉద్దేశించి కూడా సవాలు కూడా విసిరారు. యురేనియం నిల్వలు ఉన్నాయి, సర్ప్రైజెస్ కూడా ఉన్నాయంటూ కూడా చెప్పారు. ఈ లోపే రివర్స్ సర్ప్రైజ్ వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఆయన మృతి చెందినట్లు కూడా ప్రెసిడెంట్ మహమ్మద్ నైని మృతి చెందినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? వినయనా, టాప్ లీడర్ల లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నారు. మొత్తం టాప్ లీడర్లను లేపేస్తామని కూడా సైనికులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇరాన్ సంబంధించిన టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా హతమారుస్తూ వారు చేసే దాడికి పాల్పడుతూ వారందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ సంబంధించిన అగ్రనేతలందరూ కూడా. ఇక సైన్యం మొత్తం చెల్లాచెదరైతే ఇరాన్ పై పట్టు సాధించవచ్చు అనేది ఇజ్రాయెల్ యొక్క ధీమాలో ఉంది. దానిలో భాగంగానే ఈ దాడులు చేస్తోంది. అంటే సైనిక అధికారులను, కీలక అధికారులను వారిని దాడి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు కీలక వ్యక్తులందరినీ కూడా ఒక దాడులు చేస్తూ వారందరినీ అంటే భౌతికంగా లేకుండా చేసే విధంగా కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు అమెరికా, ఇజ్రాయెల్ కూడా. అంటే నెతన్యాహుకు ఇరాన్ సైనిక అధికారి వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన గంటల వ్యవధిలోనే సైనిక అధికారిని కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హతమార్చింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైన్యంలోని కీలక అధికారి మొహమ్మద్ సైని కూడా మృతి చెందారు. ఇక అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆయనకి అంటే ఆయన చేసిన వార్నింగ్ అనేది అతని ప్రాణాల మీదకి తెచ్చింది అనేది ప్రధానంగా
ఈ పరిణామాలను బట్టి అర్థమవుతుంది. అంటే మా దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయి, శత్రువుకు సరఫరా ఇస్తున్నామంటూ కూడా నైని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతలోనే నైని ఉన్న స్థావరంపై మిసైల్ తో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విరుచుకుపడింది. నైని మృతిని అధికారికంగా ఇది ఇరాన్ రెవల్యూషనరీ గాడ్స్ కోర్ రివీల్ చేసింది. రివీల్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతీకార దాడులు అనేవి ఉంటాయనేది కూడా ఇరాన్ చెబుతున్నప్పటికీ కూడా ఇటు ఒకవైపు హెచ్చరికలు జారీ చేయడం, హెచ్చరికలను తీవ్రంగా తీసుకున్న ఇజ్రాయెల్ దాడులు చేసే నేపథ్యంలోనే ఇరాన్ కు సంబంధించిన కీలక వ్యక్తి మృతి చెందారు. గతంలో ఇరాక్ తో యుద్ధంలో కీలక పాత్ర పోషించారు నైని. అయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది. ఇరాన్ టాప్ లీడర్ల లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. డజన్ కు పైగా టాప్ లీడర్లు ప్రాణాలు కోల్పోయారు. అంటే అయతుల్లా అలీ ఖమేనీపై దాడి చేసిన సందర్భంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత ఒక్కొక్కరిగా కీలకంగా ఎవరైతే ఇరాన్ లో వ్యవహరిస్తున్నారో వారిని ఒక్కరొక్కరిని కూడా రోజు రోజుకు హతమారుస్తూ వచ్చింది ఇజ్రాయెల్ దాడులో. అంటే మొన్ననే ఖమేనీ సలహాదారు లారీ జానీ సైతం హతమయ్యారు. ఆయన తర్వాత కీలకంగా ఉన్న మరో వ్యక్తి కూడా ఇప్పుడు హతమైన నేపథ్యంలో ఇరాన్ కు చాలా పెద్ద దెబ్బతిందని ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. అంటే టాప్ లీడర్ లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ సంబంధించిన కీలక వ్యక్తులందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఇజ్రాయెల్ అలాగే అమెరికా మీద ఇరాన్ దాడులు చేస్తున్నది. ఈ దాడుల్లో ఇటు ఆర్థికంగా నష్టపోతున్నారు, ఇటు ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా మూడు దేశాలు వెనకడుగు వేయకుండా దాడులు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇరాన్ అన్ని విధాలా నష్టపోయినప్పటికీ కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతూనే ఉంది. ఇటు కీలక వ్యక్తుల ప్రాణాలు కోల్పోతున్నాయి. అయినప్పటికీ కూడా ఇటు అగ్రదేశం అమెరికాకు, మరోవైపు ఇజ్రాయెల్ కూడా వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ హెచ్చరికలకు వాళ్ళందరూ కూడా తిప్పికొడుతున్న నేపథ్యంలో మళ్ళా ఇరానే నష్టాన్ని చదువుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రజెంట్ చూసుకుంటే ఇంకా దాడులు ప్రతిదాడులతో ఈ మూడు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు ఈ దాడుల్లో మెయిన్ గా ఇటు అమెరికాకి ఆల్రెడీ ఫైటర్ జెట్స్ ని ఇవన్నీ కూడా ఇరాన్ కూల్చివేస్తుంది. ఇక ఇజ్రాయెల్ వైపు వస్తే చమురు సంస్థలు ఎక్సెట్రా వీటిపైన కూడా ఇరాన్ కూల్చివేస్తుంది. కానీ ఇరాన్ టాప్ లీడర్స్ అందరినీ కూడా టార్గెట్ చేసుకొని అమెరికా ఇజ్రాయెల్ కూడా విరుచుకు పడుతుంది. ఈ దాడి మొత్తంలో కూడా ఎక్కువగా నష్టపోయేది ఆర్థికంగా కావచ్చు, లీడర్స్ లో కావచ్చు, యుద్ధంలో కావచ్చు, ఇక సైన్యంలో కావచ్చు, ఎక్కువగా నష్టపోయేది ఇరానే అనుకోవచ్చా? డెఫినెట్ గా 28 ప్రారంభమైన యుద్ధం నుంచి ఇప్పటి వరకు 21వ రోజు కొనసాగుతున్న యుద్ధం వల్ల చాలా వరకు అంటే ఆర్థికంగా ఇటు చమురు నిల్వల నుంచి వారు ఆర్థికంగా ఆదాయ వనరులు ఉన్నప్పటికీ కూడా ఆదాయ వనరుల మీద కూడా ఇజ్రాయెల్ దెబ్బ కొడుతోంది. మరోవైపు ఆర్థికంగా చాలా వరకు నష్టపోయారు. ఇప్పుడు ప్రాణ నష్టం కూడా సంభవించింది. అట్ ద సేమ్ టైం వారికి కూడా నష్టం అనేది జరిగినప్పటికీ కూడా ఒక చిన్న దేశం అయి ఉండి బాగా ఆర్థికంగా కుదేలైన దేశం ఏదైనా ఉంది అంటే కనుక ఇరాన్ అని ప్రధానంగా చెప్పుకోవాలి. అగ్రరాజు అమెరికా కూడా వారి దగ్గర ఆర్థికంగా పరిపుష్టి ఉన్నప్పటికీ కూడా వారు కొంతమేర నష్టాన్ని చవిచూశారు. అంటే నష్టం అనేది ఎక్కువగా అమెరికాకు జరిగినప్పటికీ వారికి ఇన్కమ్ సోర్స్ ఉండటం, వారి దగ్గర ఆదాయం ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే వారు మళ్ళా తిరిగి దాడి చేయగలుగుతున్నారు. ఇరాన్ మాత్రం వారి దగ్గర ఎటువంటి సైనిక వ్యవస్థ లేదు. అందులో కీలక వ్యక్తులు ఒక యుద్ధాన్ని గైడ్ చేయాలంటే దానికి సంబంధించిన చీఫ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. దాని వ్యూహాన్ని కానీ ప్రణాళికను కానీ దానికి ఆర్డర్స్ వేయడానికి కానీ యుద్ధం ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ ఏ సందర్భంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది వారికి కొన్ని గైడెన్స్ ఇవ్వాలి. అటువంటి గైడెన్స్ ఇచ్చే కీలక వ్యక్తులనే ముందు వారు టార్గెట్ చేసుకుని హతమార్చిన నేపథ్యంలో ఇప్పుడు వారికి సైనిక వ్యవస్థ కూడా దగ్గరుండి నడిపించే వ్యక్తి ఎవరు కీలక వ్యక్తులు లేకపోవడం కూడా కొంత ఇరాన్ సైన్యానికి కానీ ఇరాన్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటూ ఉంది. కానీ అయినప్పటికీ కూడా యుద్ధం చేస్తాము, ప్రతీకార దాడికి దిగుతామనేది కూడా ఇరాన్ చెప్తుంది. కానీ కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది, యుద్ధం ముగించడానికి కొన్ని కండిషన్ పెట్టింది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రతిస్పందన అనేది రాకపోగా దాడులు అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అంటే హక్కులను కాపాడాలి, నష్టపరిహారం చెల్లించాలి, మాపై భవిష్యత్తులో ఎవరు దాడి చేయకూడదు అనేది ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ దానికి ఎక్కడ కూడా అమెరికా స్పందించలేదు, ఇజ్రాయెల్ కూడా స్పందించలేదు. బేషరతుకు లొంగిపోవాలనేది ఒక కండిషన్ మాత్రమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టారు. ఎటువంటి ఒప్పందాలు లేకుండా బేషరతుకు లొంగిపోతే మీరందరూ కూడా తప్పుకుంటే కనుక నూతన నాయకత్వం వచ్చిన తర్వాత ఇరాన్ అభివృద్ధికి మేము సహకరిస్తామనేది అమెరికా అధ్యక్షుడు తెలియజేశారు. కానీ దానికి సంబంధించి ఎక్కడ ఇటు నుంచి స్పందన లేదు, అటు నుంచి వీరు చెప్పిన కండిషన్స్ కు ప్రతిస్పందన లేదు. కానీ ప్రతిదాడులకు మాత్రం ప్రతిస్పందన అనేది కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా అవగాహన ఒప్పందానికి వచ్చేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కేవలం దాడులు మాత్రమే చేసుకుంటున్నారు. దీని ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలు అనేవి ఈ మూడు దేశాలతో పాటు పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్ కానీ పశ్చిమాసియా దేశాలు, ఇవన్నీ కూడా యుద్ధం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇరాన్ చాలా ఇబ్బందులు ఉందనేది ప్రధానంగా అర్థమవుతోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అమెరికా ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో కీలక సైనికాధికారి ఎయిర్ జస్ట్రీ ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నైని మృతి చెందారు.
ఇక ప్రజెంట్ శత్రు దేశాన్ని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆయన మృతి చెందారు. ఇజ్రాయెల్ నేతన్యాహుకి కూడా ఆయన ఒక సవాలు విసిరారు. ఇక ఆ సవాల్లో మా దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయి, ఒక సర్ప్రైజ్లు కూడా దాగి ఉన్నాయంటూ కూడా నేతన్యాహుకు ఆయన డైరెక్ట్ గా ఒక కౌంటర్ ఇచ్చారు. ఆయన కౌంటర్ ఇచ్చిన సవాల్ విసిరిన కొన్ని గంటలకే ప్రెసిడెంట్ మహమ్మద్ నైనీ మృతి చెందినట్లు కూడా IRGC ప్రకటించింది. ఇటు ఆల్రెడీ ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేస్తుంది. అలానే యుఎస్ కి సంబంధించి ఫైటర్ జెట్ ని కూల్చివేస్తుంది. ఇజ్రాయెల్ చమురు సంస్థలను కూడా కూల్చివేస్తుంది. కానీ ఏది ఏమైనా దాడుల్లో భీకరంగా కూడా మొత్తం కూడా ఎక్కువ నష్టపోతుంది ఇరాన్ గా కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు యుఎస్ ఇజ్రాయెల్ కూడా టాప్ లీడర్స్ ని మాత్రమే, ఇరాన్ కి సంబంధించిన టాప్ లీడర్స్ అందరినీ కూడా అంతమొందించే ప్రయత్నం చేస్తున్నాయి.